హాయ్ ఫ్రెండ్స్, కొన్ని అలవాట్లను మార్చుకోవటం ఎందుకో అంత కష్టంగా ఉంటుంది. కొందరు చెడు అలవాట్లను సులభంగా వదిలేస్తే మరికొందరు ఎందుకో వాటి నుంచి బయటపడలేరు. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధన చేస్తున్నారు. ఇప్పుడు మెదడులో ఉండే ఒక కీలక రసాయనం అలవాట్లను మార్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అసలు ఆ రసాయనం ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు తెలుసుకుందాం. జపాన్లోని ఒకినావా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ జెఫ్రీ వికెన్స్, డాక్టర్ గిడియన్ సార్ఫంగ్ నేతృత్వంలోని పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. పరిశోధన ఫలితాలు నేచర్ కమ్యూనికేషన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. పరిస్థితులు మారినప్పుడు పాత అలవాట్లను వదిలి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మెదడు ఎలా సహకరిస్తుందో తెలుసుకోవడమే ఈ పరిశోధన లక్ష్యం. దీనికోసం శాస్త్రవేత్తలు ఎలుకలకు ఒక వర్చువల్ మెసేజ్లో దారి కనుగొనే శిక్షణ ఇచ్చారు. కొంతకాలానికి ఎలుకలు ఏ దారిలో వెళ్తే బహుమతి లభిస్తుందో నేర్చుకున్నాయి. అయితే ఆ తర్వాత పరిశోధకులు అనూహ్యంగా నిబంధనలు మార్చేశారు. గతంలో బహుమతి లభించిన దారిలో వెళ్ళినా ఈసారి బహుమతి ఇవ్వలేదు. ఈ పరిస్థితిలో ఎలుకల్లో మెదడును ప్రత్యేక ఇమేజింగ్ సాంకేతికతో పరిశీలించగా అసిటోయిలోస్కిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ విడుదల గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు. న్యూరో ట్రాన్స్మిటర్లు అంటే మెదడు కణాల మధ్య సమాచారాన్ని పంపించే రసాయన దూతలు. ఆశించిన ఫలితం రాకపోయినప్పుడు అసిటైలోల్కిన్ స్థాయిలు పెరగటం గమనించారు. ఆసక్తికరంగా అసిటైలోల్కిన్ ఎక్కువగా విడుదలైన ఎలుకలు తమ పాత నిర్ణయాన్ని మార్చి కొత్త దారిని ఎంచుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. అంటే పరిస్థితులు మారినప్పుడు పాత అలవాటును వదిలి కొత్త వ్యూహాన్ని అనుసరించేందుకు ఈ రసాయనం సహాయపడుతున్నట్లు తేలింది. ఈ విషయాన్ని మరింత నిర్ధారించేందుకు శాస్త్రవేత్తలు ఎలుకలో అసిటైలోల్కిన్ ఉత్పత్తులని తగ్గించారు. దీంతో అవి తమ ప్రవర్తనను మార్చుకునే సామర్థ్యాన్ని గణనీయంగా కోల్పోయాయి. ఆశించిన ఫలితం రాకపోయినా పాత నిర్ణయాల్ని మళ్లీ కొనసాగించాయి. దీంతో అలవాట్లను మార్చడంలో అసిటైలోల్కిన్ కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు గుర్తించారు. అయితే అన్ని మెదడు కణాలు ఒకే విధంగా స్పందించలేదు. కొన్ని కణాలు అసిటైలోల్కిన్ విడుదలను పెంచగా మరికొన్ని కణాల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. పాత విజయవంతమైన పరివర్తనకు సంబంధించిన సమాచారాన్ని మెదడు పూర్తిగా మర్చిపోకుండా నిల్వ ఉంచేందుకు ఇది సహాయపడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చూశారుగా, పరిస్థితులు మారినప్పుడు మన ప్రవర్తనను మార్పు కోసం అనేది మెదడులోని అనేక వ్యవస్థల సమన్వయంతో జరిగే సంక్లిష్ట ప్రక్రియ. ఈ ప్రక్రియను మరింతగా అర్థం చేసుకునేందుకు ఓఎస్టీ పరిశోధకులు ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు. పాత అలవాట్లను విడిచిపెట్టి కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో అసిటైలోస్కిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ కీలక పాత్ర పోషిస్తుందని వారు గుర్తించారు. వ్యసనాలు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లేదా ఓసిడి, అలాగే పార్కిన్సన్స్ వంటి వ్యాధుల్లో పరివర్తన మార్పులు ఎందుకు కష్టమవుతాయో అర్థం చేసుకోవడంలో ఈ పరిశోధన ఉపయోగపడవచ్చని, భవిష్యత్తులో మెరుగైన చికిత్సా విధానాల అభివృద్ధికి ఇది దోహదపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.